హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగే వ్లాగ్ అయితే ఉదయాన్నే అయితే ఇదిగోండి ఈ విధంగా నీట్గా బాల్కనీ అంతా కూడా మాప్ పెట్టేసి అయితే క్లీన్ చేసేసాను. తర్వాత ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఈ పని అంతా అయిపోతే మనకి ఫ్రెష్ అయిపోతుంది కదా. తర్వాత అయితే ఇంకా టీ పెట్టేసి ఈ విధంగా గ్లాస్ వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట. టీ కంటే ముందు కూడా మనము ఎంటీ స్టమక్తో టీ తాగే కంటే కూడా ఇలాగ ఒక గ్లాస్ వాటర్ తాగేసి కనుక టీ తాగితే బాగుంటుంది. ఇదిగోండి ఇల్లంతా కూడా ఒకసారి నీట్గా నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. క్లీన్గా ఉందన్నమాట. అంటే మాప్ కూడా పెట్టేశాను, క్లీన్ అంతా ఉల్లి ఊడ్చేసాను అనమాట. సో మార్నింగ్ అయితే వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి టీ అయితే ఉడుకుతుంది కదా. టీ ఉడికేసిన తర్వాత టీ తాగేసి నెక్స్ట్ టిఫిన్ అయితే చేస్తాను. ఇంకా అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి కాకరకాయ చేస్తున్నానండి. చేదు లేకుండా ఈజీగా చేసుకునేలాగా అనమాట. దానికోసం అయితే మనం మామూలుగా అంటే కాకరకాయ పక్కన ఫ్రై చేసుకొని తర్వాత తాలింపు పెడుతుంటాము. అలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మనం ఎప్పుడైనా ఇలా కూడా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. దానికోసం ఇంకా దీంట్లోకి డైరెక్ట్ చేసేసుకోవడమే. కొన్ని పోపు దినుసులు వేసి అదేవిధంగా ఉల్లిగడ్డలు కూడా వేసి ఉల్లిగడ్డలు కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఇదంతా కూడా వేసేసి, ఈ ఉల్లిగడ్డలు అయితే మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనము ఇందులోనే కాకరకాయ ఫ్రై చేస్తాం కాబట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత కాస్త ఉప్పు అదేవిధంగా కాస్త పసుపు వేసేసి ఒకసారి ఇదంతా కలిపేసి ఇంక ఇప్పుడు ఇందులోకి మనము డైరెక్ట్ కాకరకాయలు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా కాకరకాయలు అన్నీ కూడా వేసేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మనం నీట్గా కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో అలా పెట్టేసి వదిలేసామంటే చాలా మటుకు కాకరకాయ అంతా కూడా మగ్గిపోతుందండి. మనం ఇలాగ టైం కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి చేసుకోవాలనుకుంటే ఈ కాకరకాయ ఒక 10 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఇంక ఈలోగా అయితే నేను ఊరికే ఉండడం ఎందుకని చెప్పేసి దీని కాంబినేషన్కి మనం చపాతీ కూడా బాగుంటుందండి. కాకపోతే నేనైతే రొట్టె చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా రొట్టెకి వచ్చేసి ఇదిగోండి పెంచి అయితే ఆల్రెడీ పెట్టేసాను స్టవ్ పైన. పిండి ఇదిగోండి ఈ విధంగా జల్లెడ పడుతున్నాను అనమాట. అయితే పిండి బరగ్గా ఉంటేనే జల్లెడ పట్టుకోవాలండి, మెత్తగా ఉంటే అవసరం లేదు. నాకైతే కొంచెం ఇక్కడ పిండి బరగ్గా ఉందన్నమాట, కొంచెం నుగ్గా ఉంది, అందుకని ఇలాగా వడగట్టేస్తున్నాను. తర్వాత ఇదిగోండి పిండి అంతా కూడా ఈ విధంగా తడిపేసుకోవాలి. సో ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చండి జొన్న రొట్టె. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ మనకి ప్రాసెస్ అనేది అర్థమైందంటే మనము ఈజీగా చేసేయచ్చు. సో ఇదిగోండి ఈ విధంగా పిండి తడుపుకోవాలన్నమాట. చూడండి వీడియోలో అయితే ఎలాగ చూపిస్తున్నానో అలాగ కొంచెం పిండి ఇట్లాగా సాదినట్టుగా మనం అలాగంటే మన చేతికి అంతా ఇట్లా మొత్తం పిండి మొత్తం సాది ఇలాగా చేసుకున్న తర్వాత మనకు స్మూత్గా అనిపించాలి పిండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయిందని అర్థం అన్నమాట. ఇదిగోండి ఇలాగా తర్వాత ఈ విధంగా చేత్తో అంతా మనం నీట్గా అనుకొని నేనైతే ఫాస్ట్ మోడ్ పెట్టాను కాబట్టి మీకు అలాగ ఫాస్ట్గా కనిపిస్తుందండి. సో మెల్లగా ఈ విధంగా తట్టుకున్నామంటే ఎవరికైనా కూడా రొట్టె చేయడం అయితే వచ్చేస్తుంది. కొంచెం ప్రాసెస్ అయినా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మటుకు అందరు కూడా జొన్న రొట్టెలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. అంటే మనము వెయిట్ తగ్గాలన్నా అన్ని విధాలుగా కూడా ఒకరోజు చపాతీలు ఒకరోజు రొట్టె ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా, దానికోసం అని చెప్పేసి అందుకని ఇలాగ చేస్తే ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. స్టార్టింగ్లో ఇంత పెద్ద రొట్టె లేకున్నా చిన్నగా చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే మెయిన్గా మనము జొన్న రొట్టె వేసిన వెంటనే వాటర్ వేయకూడదండి రొట్టె పైన. అలాగ వాటర్ వేస్తే ఒక రకంగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు చేయండి, ఖచ్చితంగా మీకు రొట్టె చేయడం అయితే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా బబుల్స్ వస్తాయి కదా సైడ్కి, అట్లా వచ్చినప్పుడు కనుక మనం వాటర్ వేసేసేయాలి వీడియోలో చూపించినట్టుగా. ఇలాగ కనుక చేశారంటే రొట్టె చాలా స్మూత్గా ఉంటుందండి, బాగుంటుంది. మనము వాటర్ వేసి తడిపిన వెంటనే తిప్పేసేయాలన్నమాట. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. చూసారా ఎంత నీట్గా కాలిందో ఆ సైడ్ అంతా కూడా. ఊకే పదే పదే తిప్పేయకోకుండా ఇలాగ కనుక చేసుకుంటే రొట్టెలు స్మూత్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇంకో రొట్టె కూడా నేను అలాగే చేస్తున్నాను. మెల్లగా మీరు తట్టుకుంటూ చేస్తారంటే వచ్చేస్తుందండి రొట్టె చేయడం అయితేను. నేను చెప్పినట్టుగా పదే పదే తిప్పేయకుండా. చూసారా ఎంత నీట్గా కాలిందో చూడండి. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి రొట్టె ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు బాగా వస్తుంది.
రొట్టెలు ఎక్కువ గట్టిగా కాకుండా మెత్తగా కూడా ఉంటాయన్నమాట. అంటే కొంతమంది గట్టిగా కూడా ఇష్టపడతారు రొట్టెలు, అలాంటి వాళ్ళు ఎక్కువసార్లు తిప్పేసుకున్న బాగుంటుంది. కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి జొన్న రొట్టెలు అయితే. ఇదిగోండి ఫైనల్గా రొట్టె అయితే అయిపోయిందనమాట. అదేవిధంగా ఇంకొక రొట్టె కూడా నేను ఇలాగా వేసేసాను. సో బోల్డ్ అండ్ టిప్స్తో నేను నీట్గా మీకు జొన్న రొట్టె ఎలా చేయాలనేది అయితే మీకు షేర్ చేశానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఇక్కడ 10 మినిట్స్ అయింది కదా, ఈ రొట్టె చేసేంత వరకు కూడా నేనైతే సిమ్లో అలాగే పెట్టేశాను. కాకరకాయ అయితేను చూస్తున్నారు కదా మీరు. ఇంకా తర్వాత ఇంకా కాకరకాయ అదంతా కూడా ఫ్రై చేసుకుంటే ఇంక ఈరోజు టిఫిన్ అయితే అయిపోతుందండి. జొన్న రొట్టెను అదేవిధంగా కాకరకాయ ఫ్రై. ఒకవేళ కాకరకాయ ఫ్రైలోకి కావాలనుకుంటే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు. ఇంక ఈరోజు నేనైతే వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇదిగోండి చాలా మటుకైతే మగ్గిపోయింది కాకరకాయ. ఇంకాస్త మగ్గిన తర్వాత మనము కారం వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు యూజువల్గా నేను స్టవ్ మార్చి ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడే ఉంటాం కాబట్టి కావాలనుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కాసేపు అలాగా మనం కలుపుకుంటూ తిప్పేసామంటే మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇంక ఇందులో కొంచెం కారం వేసాను, అదేవిధంగా ఎల్లిపాయ కారం వేసి చేశానండి. మీరు కావాలనుకుంటే పల్లి పొడి అయినా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు, ఏమైనా కూడా పొడులు వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. ఈరోజు వీడియో అయితే ఇది అండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి.